యూపీలోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. ఇంటి రెంట్ అంటే ఇంటి అద్దె అడిగినందుకు ఓనర్ ని అతి కిరాతకంగా చంపేశారు భార్య భర్తలు. ఓనర్ ని చంపేసిన అనంతరం కూడా ముక్కలు ముక్కలుగా కోసేసి ఓనర్ బాడీని సూట్ కేసులో దాచి బెడ్ కింద దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంతకీ కూడా ఓనర్ కిందకి తిరిగి రాకపోవడంతో పని మనిషి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడా ఓనర్ను ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టిన వైనం ఇటు పోలీసులు గమనించారు. అయితే నిందితుల ఫోటో, ఓనర్ ఫోటోస్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇటు పక్కన కనిపిస్తున్న ఇద్దరు కూడా నిందితులుగా తెలుస్తోంది. కొన్ని నెలల అద్దె ఇవ్వనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అద్దె అడగడానికి ఇటు దీప్సికా శర్మ అద్దె అడగడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. కానీ వాళ్ళు కోపంతోనో క్షణికావేశంతోనో దీక్షికా శర్మను అక్కడికక్కడే చంపేసి అనంతరం కూడా ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టేసి ఆ తర్వాత బెడ్ కింద దాచిపెట్టేశారు. పని మనిషి ఎంతకీ కూడా ఓనర్ కిందకి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పూర్తిగా తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అనంతరం కూడా బెడ్ కింద దాచిపెట్టిన సూట్ కేసులో ఓనర్ మృతదేహం బయటపడింది. అయితే 4 నెలల ఇంటి కిరాయి ఇంకా పెండింగ్ తో ఉండటంతో అద్దె అడిగేందుకు వెళ్లింది ఓనర్ దీక్షికా శర్మ. తిరిగి ఎందుకు రాకపోవడంతో పని మనిషికి అనుమానం రావడంతో పొరుగు వారికి చెప్పి సీసీ ఫుటేజ్ పరిశీలించింది పని మనిషి. దీక్షికా శర్మ ఇంట్లోకి వెళ్లి ఇంకా బయటకు మాత్రం రాలేదనేది కన్ఫర్మ్ చేసుకున్న అనంతరమే ఇటు దీక్షికా శర్మ ఎక్కడా అని అడగ్గా పొంతనలేని సమాధానం వీళ్ళిద్దరూ ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసుల తనిఖీలో బయటపడ్డ మృతదేహం సూట్ కేసులో ఉండటం ఇక్కడ గమనార్హం. బెడ్ కింద సూట్ కేసులో శరీర భాగాలను గుర్తించారు పోలీసులు. అద్దె అడిగే క్రమంలో ఇరువురి మధ్య కూడా ఒక వాగ్వాదం చోటు చేసుకోవడం, ఈ క్రమంలోనే ఇటు కుక్కర్తో ఓనర్ దీప్సికా శర్మ తలపై గట్టిగా బాధినట్టుగా తెలుస్తోంది. దానివల్ల ఓనర్ అక్కడికక్కడే చనిపోవడంతో ఏం చేయాలో తెలియక ఓనర్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అతి కిరాతకంగా దారుణంగా సూట్ కేసులో కుక్కి ఇటు సూట్ కేసును తమ బెడ్ కింద దాచిపెట్టుకున్నారు. అయితే ఎంతకీ కూడా ఓనర్ కిందకు రాకపోవడంతో అనుమానంతో పొరుగు వాళ్ళకి సమాచారం అందించి సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేసింది పని మనిషి. అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్లి బయటకు రాలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న అనంతరమే ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరిని కూడా దీక్షికా శర్మ ఎక్కడా అని అడగ్గా వాళ్ళిద్దరు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ పని మనిషి. ఇక పోలీసులు వచ్చి అటు మొత్తం కూడా ఘటనా స్థలాన్ని చెక్ చేసిన క్రమంలో బెడ్ కింద దీక్షికా శర్మ బాడీని ముక్కలుగా నరికేసి సూట్ కేసులో దాచిపెట్టిన విజువల్ ఇటు పోలీసుల కళ్లకు కనిపించింది. అయితే వాళ్ళిద్దరిని కూడా ప్రెసెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని సైతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి చంపిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం రియాక్ట్ అయ్యారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. निकलना वरना हमारा बिल्कुल मुश्किल कर दिया। इट्स ओके, अब बात मत कराओ। कब की बात है, कब आए थे ये आपके फ्लैट में? आज शाम को। और मारा कैसे आपने? भैया हमने गला घोटा था, चुन्नी मैं एक्सेप्ट कर रहा हूँ कि मैंने किया, इसकी गलती नहीं है, मैंने किया। हम साथ थे, हमने साथ किया है। बस ये है कि मैं अभी ये नहीं चाहता कि इसका हाथ उठाए, मेरे हाथ उठाए, मैं पुलिस में मेरे को बहुत ज्यादा टॉर्चर किया सर। ये फ्लैट में रहती है, इस फ्लैट की ओनर की लेडी, उसको मार दिया मैंने, वो बैग में पैक कर परेशान कर रही थी। तो रुक जाओ, पुलिस आएगी, फोरेंसिक टीम आएगी, सब बाहर चलो, सब बाहर चलो, आओ सब बाहर चलो, चलो। निकलना वरना हमारा बिल्कुल मुश्किल कर दिया। इट्स ओके, अब बात मत कराओ। कब की बात है, कब आए थे ये आपके फ्लैट में? आज शाम को। और मारा कैसे आपने? भैया हमने गला घोटा था, चुन्नी मैं एक्सेप्ट कर रहा हूँ कि मैंने किया, इसकी गलती नहीं है, मैंने किया। हम साथ थे, हमने साथ किया है। बस ये है कि मैं अभी ये नहीं चाहता कि इसका हाथ उठाए, मेरे हाथ उठाए, मैं पुलिस में मेरे को बहुत ज्यादा टॉर्चर किया सर। ये फ्लैट में रहती है, इस फ्लैट की ओनर की लेडी, उसको मार दिया मैंने, वो बैग में पैक कर परेशान कर रही थी। तो रुक जाओ, पुलिस आएगी, फोरेंसिक टीम आएगी, सब बाहर चलो, सब बाहर चलो, आओ सब बाहर चलो, चलो।
చూసారు కదా వాళ్ళు ఏం మాట్లాడారో, వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న విజువల్ను సైతం మనం చూస్తున్నాము. అయితే ఇటు భర్త తాను మాత్రమే చంపేశాను అని అంటే, భార్య మాత్రం తామిద్దరం కూడా చంపేశాము అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ కనిపించారు. అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి చంపేశారా, ఒకళ్ళు చంపేశారా అనేది పక్కన పెడితే ఇద్దరు సైతం ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇటు కుక్కర్తో గట్టిగా కొట్టడంతో తలపై అటు దీపికా శర్మ అక్కడికక్కడే చనిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇటు ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టేసి అనంతరం కూడా బెడ్ కింద దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే పని మనిషి అనుమానం రావడంతో సీసీ ఫుటేజ్ ను చెక్ చేసింది. సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కూడా దీపికా శర్మ లోపలికి వెళ్ళడం, తిరిగి బయటకు రాకపోవడం గమనించిన పని మనిషి ఇటు డైరెక్ట్ గా వెళ్లి వాడిద్దరిని కూడా అడిగే ప్రయత్నం అయితే చేసింది. అయితే వాళ్ళిద్దరు కూడా పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీపికా శర్మ పని మనిషి. దీంతో పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా కూడా వాళ్ళు చెక్ చేసిన అనంతరం కూడా బెడ్ కింద సూట్ కేసులో దీపికా శర్మ బాడీ ముక్కలుగా నరికేసి ఇటు పెట్టిన విజువల్ తమకు కనిపించింది. అయితే దీంతో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వీళ్ళిద్దరు కూడా అక్కడ జనాలతో మాట్లాడుతూ కూడా తామే చంపాము అంటూ కూడా ఒప్పుకున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే సూట్ కేసులో కుక్కి ఓనర్ ను చంపేసిన ఘటన ఇటు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. 4 నెలల అద్దె ఇవ్వకపోవడంతో ఓనర్ దీపికా శర్మ వాళ్ళిద్దరిని కూడా అద్దె అడగడానికి పైకి వెళ్ళింది. అయితే ఈ క్రమంలో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. దీంతో ఒక్కసారిగా కుక్కర్ తో దీపికా శర్మ తలపై కొట్టడంతో దీపికా శర్మ అక్కడికక్కడే మృతి చెందడం, ఏం చేయాలో తెలియక ఇటు బాడీని ముక్కలుగా కోసేసి సూట్ కేసు లోపల పెట్టి ఇటు బెడ్ కింద దాచిపెట్టినట్టుగా అర్థమవుతుంది. అయితే పోలీసులు ప్రెసెంట్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్ గా వాళ్ళిద్దరూ చేసిన ఏదైతే చంపేసిన మర్డర్ కి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నట్టుగా మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తోంది.